నగర శివారులో గణేష్ ఉత్సవాల్లో భాగంగా వినూత్న తరహాలో 55 కేజీల బూందీ లడ్డూతో బొజ్జ గణపయ్య. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాయత్రి నగర్ స్ఫటిక సాయిబాబా ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినూత్న తరహాలో 55 కేజీలతో బూందీ లడ్డూతో వినాయకుణ్ణి తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటున్నారు. లడ్డూ గణనాథుని తయారీలో 2 కిలోల బాదం, 2 కిలోల కాజు, 1 కిలో పిస్తా, 250 గ్రాముల యాలకులు, కిస్మిస్ వంటి పదార్థాలను వినియోగించారు. గణపతికి నైవేద్యంగా సమర్పించే ఈ మహాప్రసాదాన్ని మడి విధానాలను పాటిస్తూ తడి అంగవస్త్రము ధరించి ఎంతో భక్తి శ్రద్ధతో వండి అలంకరించారని నిర్వాహకులు తెలిపారు. ఈ గణపతి ఆరాధన ఉత్సవాల్లో మనకు లడ్డూతో గణపతిని చేయడము ఎవ్వరికి ఎప్పుడు కూడా ఆలోచన రాలేదేమో, నాకు తెలియదు, వచ్చిందో తెలియదు. కానీ నాకు ఒక సంకల్పం అయితే జరిగింది. మానవులలో ఒక విషపూరితమైన ఆలోచనలు తీయడము ఒక లడ్డు. ఏదన్నా మంచి శుభకార్యం ఉంటే మైసూర్ పాకు, జిలేబీ, జాంగ్రీ ఇవ్వము, ఫస్ట్ లడ్డూనే ఇస్తాము. అందుకనే ఆ లడ్డు ప్రతీకగా ఈ పరమాత్ముడు వినాయక చవితి బుధవారం రావడము బుద్ధితో కూడిన పని, విశేషమది. అందుకనే లడ్డు గణపతిని చేస్తే ఆ గణపతి అందరి హృదయాల్లో దూరి ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చి ఈ యొక్క యావత్ భూప్రపంచాన్ని తనే పర్యవేక్షణలో ఎలకనెక్కి వెళ్తాడు కదా, అలాగే అందరినీ రక్షిస్తూ అందరికీ సద్బుద్ధిని ప్రసాదిస్తూ అందరు హృదయాల్లో నిలిచిపోతారు అనే విషయంతో ఈ సత్సంకల్పంతో లడ్డు గణపతిని చెయ్యాలని నేను సంకల్పించుకున్నాను. అప్పుడు నా పక్కలో బబితా గారిని కూర్చున్నారు. నేను పోయిన శుక్రవారం అనౌన్స్ చేశాను, ఎవరైనా ముందుకు వస్తే లడ్డు గణపతిని చేపిస్తాను అని. అమ్మా నేను ఇది చేస్తాను అని చెప్పింది ఈమె. దానికి రొక్కం ఎంత అవుతుంది అని అంటే ఆయన ఉండి 50,000 అవుతుంది, ఇమ్మీడియట్గా తెచ్చి ఇచ్చి ముందు లడ్డు గణపతిని చేయించి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరేటట్టు నేను ఒక సత్సంకల్పం పెట్టుకున్న లోక కళ్యాణాని కోసము ఒక పెద్ద నిత్య అన్నదాన సత్రం కట్టాలని. ఆ పరమాత్ముడు నన్ను అనుగ్రహించి ఈ యొక్క కార్యంలో నన్ను సఫలీకృతం చేయాలని ఆమె సంకల్పించి తప్పనిసరిగా మీరు భక్తితో చేయండి, నేను ధనాన్ని మీకు సహకరిస్తాను చెప్పి ఇవ్వడం వల్ల మేము ఈ యొక్క లడ్డు గణపతిని చేసి 5 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా ఉదయము సాయంకాలము చాలా చక్కగా ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేసాం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే గణపతి విగ్రహము లడ్డుతో చేస్తే విరిగిపోతుంది, కానీ ఇది విఘ్నం కాలేదు, చక్కగా అలాగే కూర్చున్నాడంటే మమ్మల్ని అనుగ్రహించారు అందరినీ అనేసి అర్థము. జై బోలో గణేష్ మహారాజ్ కే. దేవాలయ వ్యవస్థాపకురాలు సునందాబాయ్, ఆలయ సెక్రటరీ సేతురాం మాట్లాడుతూ గణపతికి అత్యంత పవిత్రతతో కుటుంబ సమేతంగా తయారు చేసిన గణనాథునికి భక్తులందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు. భక్తులందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఓం శ్రీ ప్రాణాయ సాయినాథ నమః అండి. యాక్చువల్గా నేను టెంపుల్ సెక్రటరీ, తర్వాత నేను చెన్నైలో వర్క్ చేసేవాడిని. చెన్నై నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చాను. వినాయకుడు జనరల్గా మేము విగ్రహం ప్రతి సంవత్సరం ఏమీ ఇస్తున్నాము. ఇప్పుడు మా కళ్ళు వచ్చారు, ఇక్కడ అమ్మగారు కళ్ళు వచ్చేసి వినాయకుడు ఎవరో ఇస్తున్నారో మీరే ఇవ్వాలి, ఎందుకంటే నాకు భగవంతుడు సాక్షాత్గా చెప్పారంటే మీరే వినాయకుడు ఇవ్వాలంటే ప్రతి సంవత్సరం మేము ఇవ్వడం స్టార్ట్ చేసామండి యాక్చువల్గా. సో వినాయకుడు ఇచ్చిన తర్వాత మాకు అన్ని ఏవి కొన్ని కష్టాలు ఉన్నాయో అన్ని నిదానంగా అన్ని పెరుగుతున్నాయి. యాక్చువల్గా లాస్ట్ 5 years ముందు యాక్చువల్గా మేము వినాయకుడు చక్కెరతో చేసాము, అది పాలలో కలిపాము. యాక్చువల్గా అప్పుడు చాలా బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ వినాయకుడు ప్రతిసారి మేము ఏదో 3 feet 2 feet తెచ్చామనుకుంటున్నాం. యాక్చువల్గా 2 feet 3 feet అవడం లేదు. ప్రతిసారి 6 feet 7 feet వరకు వస్తాం. మేము తక్కువ అనుకుని, ఎందుకంటే లోపల తీసుకెళ్ళడం కష్టం అవుతుంది అనుకుంటే, కానీ మినిమం 6 feet 7 feet వస్తుంది. వినాయకుడు యాక్చువల్గా ఎన్ని చోట్ల ఎన్ని విగ్రహాలు ఎక్కడ పెట్టినా కూడా ఈ దేవస్థానంలో విగ్రహం పెట్టిన తర్వాత పూజలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక వచ్చిన భక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది ఒక రకంగా ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఈ వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత మనకు చాలా మంచి జరుగుతుందని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుంది. కాలనీలో కానీ ఎక్కడైనా కానీ ఎంతమందో పెడుతున్నారు, కానీ ఫైనల్గా మళ్ళీ ఇక్కడ వచ్చేసి దేవస్థానాలు పెడితే మాకు చాలా బాగా జరుగుతుంది. లడ్డు వినాయకుడు అని చెప్పేసి ఫస్ట్ టైం అమ్మగారు యాక్చువల్గా చెప్పారు, లడ్డు వినాయకుడు పెడుతున్నాము, దీంట్లో 55 kgs లడ్డు తయారు చేస్తున్నాము, ఇది సక్సెస్ అవ్వాలని చెప్పేసి.
సో ఆ సక్సెస్ అవ్వాలని ఆవిడ ప్రేరేపణ వచ్చిన తర్వాత ఆ లడ్డు వినాయకుడు పెట్టిన తర్వాత యాక్చువల్గా ఎక్కడ టోటల్గా ఏపీ తెలంగాణ తీసుకోండి, లేకుంటే నేషనల్గా ఇండియా లెవెల్లో తీసుకోండి, జనరల్గా లడ్డూతో ఎక్కడ చేయరు. యాక్చువల్గా ఓన్లీ లడ్డు మాత్రం ప్రసాదం పెడతారు. కానీ లడ్డూతో వినాయకుడు చేయడం అనేది ఫస్ట్ టైం మన హిస్టరీలో, ఫస్ట్ టైం మన ఇండియాలో ఫస్ట్ టైం. ఓకే, అది దాని యొక్క పవిత్రం అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ దేవస్థానంలో పెట్టిన తర్వాత దాని యొక్క పవిత్రం అని తెలిసి అందరికి తెలిసి వచ్చింది. లడ్డు వినాయకుడు పెడుతున్నామంటే దాని యొక్క పవిత్రం అంటే ఆ కాలనీ యొక్క అభివృద్ధి, అది పెడితేనే ఆ ఏరియా, ఆ కాలనీ, తెలంగాణకి అభివృద్ధి చెందడానికి లడ్డు వినాయకుడు వచ్చారని చెప్పి ఇది యాక్చువల్గా అమ్మగారు చెప్పారు. ఇది రావడం ఎందుకు వచ్చిందంటే లడ్డు వినాయక చేస్తున్నామంటే కాలనీ కాదు, మన దేశానికి ఏదన్నా అరిష్టం జరిగేది ఉంటే అది పోవడానికి లడ్డు వినాయకుడు వచ్చిన కనుక ఇది చాలా మనం అదృష్టంగా భావిస్తున్నాము. సో ఎప్పుడు ఇది జరగలేదు కనుక ఈసారి నాకు వచ్చారు, నేను చేస్తున్నాను అని చెప్పేసి. అందుకోసం ఈ దేవస్థానం అనేది ఎప్పుడో దగ్గర 17 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశామండి. 17 ఇయర్స్ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. వినాయక చవితి కాకుండా శ్రీరామనవమి కానీ, లేకుంటే గురు పూర్ణిమ కానీ అన్ని బాగా ఫస్ట్ క్లాస్ జరుగుతున్నాయండి. ఇక్కడ దగ్గర 4,000 నుంచి 5,000 భక్తులు వస్తారు, వచ్చేసి అందరూ తృప్తిగా వెళ్తారు ఎక్కువగా. సో ఈ సంస్థ, ఈ దేవస్థానం అని చెప్పేసి ఆవిడ ఫౌండర్, చైర్మన్ ఆవిడ చేయడం వల్ల ఈ పబ్లిక్, ఇంతకుముందు పిర్జాజిగూడ విలేజ్ అనేది ఎక్కడ లేదండి, చిన్న విలేజ్, ఎవరు తెలీదు. ఇప్పుడు పిర్జాజిగూడ అనేది ఇది ఫేమస్గా అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈ ప్రధాన స్ఫటిక సాయిబాబా టెంపుల్ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచో, వరంగల్ నుంచి, ఈవెన్ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు. ఓకే, అదంతా ఈ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంది. ఇలా మేము ఎక్స్పెక్ట్ చేయడంతో బాధ్యత అని చెప్పేసి థ్యాంక్స్ అండి. నమస్తే.